ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందామండి. ప్రియులారా, 7వ వచనం సెలవుస్తుంది, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. ప్రియులారా, ఇక్కడ విత్తనము అనేటువంటిది ప్రియులారా మనుష్యుల మన యొక్క నోటి మాటలకు సాదృశ్యంగా చెప్పబడుతుందండి. ప్రియులారా, 8వ వచనము 2 విధాలైనటువంటి విత్తనాల గురించి మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, 2 విధమైనటువంటి విత్తనాలు విత్తువారు గురించి వాక్యము మనతో మాట్లాడుతుంది. మొట్టమొదటిగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువారు, రెండవదిగా ఆత్మ నిమిత్తమై విత్తువారు. ప్రియులారా, ఇక్కడ తమ శరీరేచ్ఛలను బట్టి విత్తువారుని గురించి అంటే తన యొక్క శరీర సంబంధమైనటువంటి మాటలను విత్తువారుని గురించి వచనం మొట్టమొదటిగా మనతో మాట్లాడుతుందండి. ప్రియులారా, మనకు బాగా తెలుసు, మరణ జీవములు నాలుక వశము, దాని యందు ఇష్టపడువారు దాని యొక్క ఫలము పొందుదురు అనేటువంటి మాటను మనము సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ మనుషుల యొక్క నోటి మాటలు ప్రియులారా 2 విధాలైన విత్తనాలతో పోల్చబడుతున్నాయి. మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి విత్తనం, శరీర ఆశలను బట్టి ఆశల సంబంధమైనటువంటి విత్తనము. రెండవదిగా ఆత్మ సంబంధమైనటువంటి విత్తనం, అంటే ఆత్మ సంబంధమైన మాటలు. ప్రియులారా, ఈ శరీర సంబంధమైనటువంటి విత్తనాలు విత్తేవారు అంటే శరీర సంబంధమైనటువంటి మాటలు మాట్లాడేవారు దేనికి వస్తారంటే శరీర ఆశలను బట్టి విత్తువారు క్షేమ పంటను కోయుదురు. అంటే మనం అనుకుంటున్నాము క్షేమము సుఖం అని మనం అనుకుంటున్నామండి. కానీ ఇది తమిళ బైబిల్ ఎలా చెప్పబడుతుందంటే నాశన ఫలము అనేటువంటి మాటతో చెప్పబడుతుందండి. ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి విత్తనం విత్తువారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి మాటలు అనేటువంటి విత్తనాలు విత్తువారు నాశనం అనే పంటకు వస్తారటండి. ప్రియులారా, మన జీవితంలో మన యొక్క నోటి మాట అనేటువంటి విత్తనాలు అవి ఎలాంటి విత్తనాలుగా ఉన్నాయా? శరీర సంబంధమైన విత్తనాలుగా ఉన్నాయా, లేకుంటే ఆత్మ సంబంధమైనటువంటి మంచి విత్తనాలుగా ఉన్నాయా అనేటువంటి దాన్ని మనం ఆలోచించుదాం. ప్రియులారా, 2వ రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక సంఘటన చెప్పబడుతుందండి. అక్కడ షమ్రోన్ అనేటువంటి ఒక పట్టణంలో భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది. ఆ కరువు ఎలాంటి కరువు అంటే మామూలు కరువు కాదండి. తన యొక్క తల్లులు తమ కన్న బిడ్డలను చంపి వంట చేసుకొని భుజించేంత భయంకరమైనటువంటి కరువు ఆ షమ్రోన్లో ఆ రోజుల్లో వచ్చిందండి. ఆ యొక్క కరువు నుంచి తన యొక్క బిడ్డలను వారు తను విడిపించమని ఎంతమంది దేవుని యొద్ద వారు మొరపెట్టుంటారో దేవునికి తెలియదండి. కానీ దేవుడు ఎలీషా ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ఎలీషా ప్రవక్త దేవుని యొక్క మాటలు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? ప్రియులారా, పట్టణస్థులారా, దేవుని యొక్క మాట వినండి. రేపటి దినాన యెహోవా మీ యొక్క కరువును ఆయన సంతృప్తి చేయని, మీ కరువును ఆయన మార్చివేస్తాడని చెప్పి ఆ యొక్క ఎలీషా ప్రవక్త దేవుని యొక్క మాటలు చెప్తున్నాడండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు యొక్క దాసులలో ఒక వ్యక్తి, అంటే రాజు యొక్క బాడీగార్డ్ ఏం చేస్తానంటే, ఇది ఎలా జరుగుతుందయ్యా బాబు, దేవుడు ఆకాశముల ద్వారాలు కలుగజేసి ధాన్యాన్ని వర్షింపజేసిన కూడా జరుగునా అని చెప్పి ఆయన అంటున్నాడు. వెంటనే ఆయనకు ఒక మాట చెప్పబడుతుంది, నువ్వు అది చూస్తావు కానీ నువ్వు దాన్ని భుజించవు అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. అది నువ్వు చూస్తావు, నీ యొక్క కళ్ళాలు నువ్వు చూస్తావు కానీ నీవు దాన్ని భుజించలేవు అని చెప్పి మాటని చెప్పబడుతుంది. ఆ మాట ప్రకారమే ప్రియులారా ఆయనకు జరుగుతుంది. ఆయన చూశాడు, దేవుని యొక్క క్రియను చూశాడు, ఆయన ఎలా కరువు మార్చివేశాడో చూశాడు. కానీ ఇతడు ఆ యొక్క ఆశీర్వాదంలో పాలు పొందలేదు. ఎందుకంటే ఈయన శరీరేచ్ఛలను బట్టి ఈయన విత్తాడండి. తన యొక్క మాటలో శరీర సంబంధమైనటువంటి నాశనాన్ని కలిగించే మాటలుగా ఉన్నాయి కాబట్టి ఈయన ఏం చేశాడంటే నాశన పంటను ఆయన కోశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క మాటలు విత్తనముగా, నీ యొక్క నోటి మాటలు విత్తనానికి సాదృశ్యంగా ఉంది. నీ యొక్క విత్తనాలు అనేటువంటి నోటి మాటలు ఎలాంటి విత్తనంగా ఉంది? మంచి మాటలుగా ఉన్నాయా? శరీర సంబంధమైనటువంటి విత్తనంగా ఉందా, లేకుంటే ఆత్మీయ సంబంధమైనటువంటి విత్తనంగా ఉందనేది ఒకసారి నువ్వు ఆలోచించాలి.
ప్రియులారా, ఆత్మ సంబంధమై విత్తువారు ఆత్మ సంబంధము నిత్య జీవమును వారు కోసుకుంటారంటండి. వారు నిత్య జీవమును వారు ఏం చేస్తారంటండి, వారు పంటను పొందుకుంటారు. అంటే సంతోషం అనేటువంటి పంట. నిత్య జీవం అంటే మనకు బాగా తెలుసండి, పరలోకంలో నిత్య సంతోషం ఉంటుంది. అక్కడ ఆకలి లేదు, దప్పుక లేదు, దుఃఖము లేదు, ఏం కూడా లేదు, సంతోషం మాత్రమే ఉంటుంది. ప్రియులారా, కాబట్టి మనక నోటి మాటలు అనేటువంటి విత్తనాలు ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలుగా ఉండునుగాక. ఈ రోజుల్లో అనేకుల యొక్క కఠినమైన పరిస్థితుల కారణం ఏంటండి, పరిస్థితులు ఇంకా మారలేదు. కారణం ఏంటంటే అనేకుల మాటలు శరీర సంబంధమైనటువంటి మాటలుగానే ఉన్నాయండి. ఎలాగంటే ఇది జరగదులే, ఇంక ఎలా ఎవరు నన్ను విడిపిస్తారు, నాకు ఇంకా దేవుడు ఎక్కడ అద్భుతం చేయబోతాడో, నాకు ఎక్కడ మేలు జరుగుతుంది, ఇన్ని సంవత్సరాలు జరగని మేలు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అని చెప్పి మనం ఎప్పుడు కూడా మన విత్తనాలు శరీర సంబంధమైన శరీరేచ్ఛను బట్టినటువంటి విత్తనాలుగా ఉన్నాయి. కాబట్టి మనం కీడునే మనం విత్తుతున్నాం, కాబట్టి కీడునే మనం కోస్తున్నామండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీ యొక్క నోటి మాటలు అనేటువంటి విత్తనాలు శరీర సంబంధమైన విత్తనాలుగా కాకుండా ఆత్మ సంబంధమైన విత్తనాలుగా మారునుగాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు తండ్రి విన్నాం. తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మనుషులు దేనిని విత్తునో ఆ పంటని కోయిన మాట ప్రకారం తండ్రి, మా యొక్క మాటలు విత్తనానికి సాదృశ్యంగా ఉంది తండ్రి. మేము తండ్రి యేసయ్య, మేము శరీర సంబంధమైనటువంటి శరీరేచ్ఛలను బట్టి మేము విత్తనం విత్తేవారిగా ఉండకుండా తండ్రి, మేము ఆత్మ సంబంధమైనటువంటి మంచి విత్తనాలు విత్తి మంచి పంటను తండ్రి మేము కోసేటువంటి బిడలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీ బిడలు చేసే అన్ని విషయాలు మీ హస్తము తండ్రి వారికి తోడైంది జయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కఠినమైనటువంటి పరిస్థితులు మారునుగాక తండ్రి, అవిశ్వాసమైనటువంటి మాటలు మారునుగాక తండ్రి, వారి యొక్క నోటి మాటలు మంచి విత్తనం వలే తండ్రి మంచివిగా మారునుగాక, మంచిని పొందుకోవడానికి కృపదైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు ఒక్కొక్కరిని పేరు పేరుగా దీవించండి, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.